బూడిద గుమ్మడితో ఏంటంటే మనకు వెయిట్ లాస్ బాగుంటుంది. ఈ టమ్మీ ఉంది ఫ్యాట్ అంతా లాగిచ్చేస్తుంది. బెస్ట్ డైటింగ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున ఏం తినకుండా పరికల్పన వస్తా, ఇది ఒక గ్లాస్ తాగుతాను, ఒక 2 రౌండ్స్ వాకింగ్ చేస్తాను, వెళ్ళేటప్పుడు ఒక క్యారెట్ జ్యూస్ తాగుతా. ప్రోటీన్ బౌల్ అని కనిపిస్తుంది ఇక్కడ. క్యారెట్, కీరా, క్యాప్సికమ్, క్యాబేజీ, టమాటో, ఓకే ఓకే 12 ఐటమ్స్ ఉంటాయి. 30 రూపాయలకే పొట్ట నిండా పోషకాలు. నమస్తే, వెల్కమ్ టు సింగిడి. మనం తినే ఆహారంలో ఫైబర్, విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ దొరుకుతున్నాయా? కానీ ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడో తెలుసా? హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర. ఇక్కడ దొరకని ప్రోటీన్ ఫుడ్ అంటూ లేదు. ప్రస్తుతం మన దగ్గర కొన్ని జ్యూసెస్ అట్లాగే దాని సూప్స్ కూడా అమ్ముతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, ఏం పేరు మీది? కవిత. కవిత, ఏం దొరుకుతున్నాయి మన దగ్గర? ఇవన్నీ ఏదో ప్యాకెట్ లో ఫిల్ చేస్తున్నారు. ఇది పార్సల్ కి ప్రిపేర్ చేస్తున్నాం. ఏంటి అసలు ఇవి? ఏంటి? టమాటో సూప్, వెజిటేబుల్ సూప్, జవారీ జావా, ఓకే, రాగి సాల్ట్ జావా. ఇవన్నీ ఏంటి బాక్స్ లో ఉన్నాయండి? ఇది జొన్న జావా అంటారు. ఓకే, ఇది టమాటో సూప్. ఓకే, ఇది వెజిటేబుల్ సూప్. వెజిటేబుల్స్ అన్నీ ఆల్ మిక్స్డ్ ఉంటాయా? కానీ ఇందులో ఏంటి ఏదో కార్న్ అట్లా కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నారు. అంటే రష్ ఎక్కువ అయినప్పుడు బిజీగా ఉంటాం కాబట్టి ముందే పార్సల్ కి ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, ఇది రాగి జావా. ఓకే, ఇది రాగి జావా స్వీట్. ఇవన్నీ ఎంతమ్మా? స్మాల్ 15 రూపీస్, లార్జ్ అయితే 20 రూపీస్. ఓకే, డన్. రోజు ఎంతమంది వస్తుంటారు? బానే ఉంటది. ఓకే, పార్క్ వచ్చే వాళ్ళందరూ వస్తూ ఉంటారా? అంటే జనరల్ గా మనము ఇడ్లీ, దోశ, పూరి ఇవన్నీ చాలా కామన్ కదా. కొంచెం కాన్షియస్ అయితే ఉంది మనకి. రాగి జావ తాగాలి, లేకపోతే జొన్న జావ తాగాలి, లేకపోతే ఇట్లా కార్న్ కావచ్చు, లేకపోతే మిగిలిన సూప్ కావచ్చు, ఇవన్నీ అని. దాని పక్కనే వస్తే క్యారెట్, బీట్రూట్ ఫ్రెష్ గా కట్ చేసి చాలా పీసెస్ అయితే కనిపిస్తుంది ఒక టబ్బు నిండా. మరి ఇంత సేల్ చేస్తారా? ఎంతకు సేల్ చేస్తారు? దీనివల్ల ఫాయిదా ఏంటో కూడా ఒకసారి కనుక్కుందాం మనం. హాయ్ అండి, ఏంటి సొరకాయ కట్ చేస్తున్నారా? గుమ్మడికాయ. ఓకే, ఏంటి గుమ్మడికాయ జ్యూసా ఇప్పుడు? ఓకే, ఏంటి దీనివల్ల యూస్ ఏంటి? గుమ్మడికాయ జ్యూస్ వల్ల షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయా? ఓకే, ఈ సొరకాయ జ్యూస్ వల్ల సొరకాయ ఫ్యాట్ తగ్గడం కోసం. ఓకే, ఇంకా క్యారెట్, బీట్రూట్ మనకు తెలిసిందే. ఎంత అండి ప్రైస్? ఎంత? లార్జ్ అయితే 25, స్మాల్ అయితే 20. ఓకే, లార్జ్ ఏది? లార్జ్ గ్లాస్. ఓకే, ఇది ఈ చిన్నది స్మాల్ గ్లాసా? ఓకే, బాగానే ఇష్టంగా తాగుతూ ఉంటారా? చాలా ఇష్టంగా. ఓకే, అంటే వన్స్ తాగిన వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు? వస్తూనే ఉంటారు. ఏమంటుంటారు వాళ్ళు తాగిన తర్వాత? ఎట్లా ఉంది టేస్ట్ గురించి మాట్లాడతారా, లేకపోతే మాకు బెటర్ అనిపించింది అని అంటారా? బెటర్, మళ్ళీ టేస్ట్ కోసం కొంచెం వాళ్ళకి లోపల ఉన్న ఓకే, అది అనుకున్నాడు ఫ్యాట్ లాస్ కావచ్చు, బీపీ, షుగర్ కంట్రోల్ లో ఉండొచ్చు వాటి కోసం. ఓకే, నైస్. యా, అంటే జనరల్గా మనము ఇంట్లో చేసుకోవడానికి కాస్త బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే 2-3 రోజులకు మించి చేయలేరు. ఆఫీస్ వర్క్స్ కావచ్చు, పొద్దున్నే వెళ్ళడం కావచ్చు. కానీ ఇట్లా రెడీగా చేసి పెడుతున్నది కూడా కొంచెం హైజెనిక్ గానే కనిపిస్తుంది. ఇక్కడ అంత ఆషామాషిగా అయినది. ఒకసారి గుమ్మడికాయ జ్యూస్ చూస్తున్నారు. ఇంకేమేస్తారు? సొరకాయ, గుమ్మడికాయ జింజర్, లెమన్, ఆమ్లా. లెమన్, ఆమ్లా. జింజర్, లెమన్, ఆమ్లా. ఓకే, జింజర్ అంటే అల్లం, ఉసిరి ముక్కలు చేశారు. ఒకసారి ఉసిరికాయ కూడా చూడండి, మంచి క్వాలిటీగా ఉంది. ఈ ఉసిరికాయ పీసెస్గా కట్ చేసి ఇది కూడా వేస్తున్నారు. అండ్ అల్లం, వెల్లుల్లి, మంచి క్లియర్ ఆరోగ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, తీసుకోవడానికి వచ్చారు. సార్ హాయ్ సార్, మీ పేరేంటి? డాక్టర్ శ్రీధర్. డాక్టర్ శ్రీధర్, ఓకే, నైస్ టు మీట్ యు సార్. సార్, ఏ జ్యూస్ తీసుకున్నారు? ఇది బూడిద గుమ్మడికాయ. ఏంటి సార్ అసలు ఏంటి, ఎందుకు జ్యూసెస్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఒకటి ఏంటంటే బూడిద గుమ్మడికాయ ఏంటంటే మనకు వెయిట్ లాస్ బాగుంటుంది. ఈ టమ్మీ ఉంది ఫ్యాట్ అంతా లాగిచ్చేస్తుంది. పెద్దగా ఉండేది మొత్తం. ఓకే, కేవలం బూడిద గుమ్మడికాయ జ్యూస్ వల్ల మీకు ఆ రిజల్ట్ వచ్చింది? వాకింగ్ కూడా చేయాలి కదా. ఓకే, ఒకటే కాదు, అండ్ డైటింగ్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డైటింగ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున ఏం తినకుండా పరికల్పన వస్తా, ఇది ఒక గ్లాస్ తాగుతాను, ఒక 2 రౌండ్స్ వాకింగ్ చేస్తాను, వెళ్ళేటప్పుడు ఒక క్యారెట్ జ్యూస్ తాగుతా. ఓకే, మీ ఏజ్ ఎంత సార్? 65 years. వాహ్, కానీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చాలా టమ్మీ అంటే చాలా ఎక్కువగా ఉండేదంట. కానీ ఒక ఎన్ని రోజుల నుంచి తాగుతున్నారు సార్? 3-4 years. 4 years నుంచి అంట. అంటే చూడండి ఎంత కన్సిస్టెన్సీ ఉందో. ఆ రిజల్ట్ కూడా వచ్చిందంట. అప్పుడు ఎంత ఉంది? 100 పైన ఉండే. ఇప్పుడు 75. ఓకే, 30 kgs. వా, అంటే అది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నది 3 years నుంచి. యా సార్, ఈ బీపీ, షుగర్స్ కానీ ఇవేమి
షుగర్ కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ చేస్తుంది. ఓకే, అంటే మెడిసిన్ కూడా వేసుకుంటాం, ఇదే కాదు. అవును, మెడిసిన్ కూడా వేసుకుంటాం. బట్ ఎనీవే రిజల్ట్ మాత్రం అల్టిమేట్ అని చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆయన అనుకున్నారో దానికి తగ్గ రిజల్ట్ వచ్చింది వెయిట్ లాస్ కి సంబంధించి. దీంతో పాటు ఎక్సర్సైజ్ మ్యాండేటరీ అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ మనకి ప్రోటీన్ బౌల్ అని కనిపిస్తూ ఉంది. ఇక్కడ రెగ్యులర్ గా తీసుకునేవి కాకుండా చిరుధాన్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఒక ప్రోటీన్ బౌల్ అయితే రెడీ చేస్తూ ఉంది. అందులో ఏమేమి ఉన్నాయి, ఒక బౌల్ ప్రిపరేషన్ అయితే మనకు కనిపిస్తుంది. క్యారెట్ కావచ్చు, శనగలు కావచ్చు, సొరకాయ ముక్కలు కనిపిస్తున్నాయి, కొత్తిమీర, ఇట్లా లీఫీ ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు హైజెనిక్ అంటే చూడండి, ఆ ప్రిపరేషన్ కూడా క్లియర్గా ఒక కవర్ తొడుక్కొని, అంటే అట్లాగే చేతితో చేయకుండా కొంచెం నీట్గా చేయడం అనమాట. హాయ్ అండి, మీ పేరేంటి? అనిత. ఏం చేస్తున్నారు ఇప్పుడు? సలాడ్ చేస్తున్నాం. సలాడ్, ఓకే ఓకే. ఏమేమి కలుపుతున్నారు అందులో? క్యారెట్, కీరా, క్యాప్సికమ్, క్యాబేజీ, టమాటో, ఓకే ఓకే. 12 ఐటమ్స్ ఉంటాయి. 12 ఐటమ్స్ ఉంటాయి. ఎంతండి ఇది ఒక బౌల్? 30 ఉంది, 40 ఉంది, 50 ఉంది. ఓకే. ఈ ఆల్రెడీ రెడీ చేసిన ఇక్కడ బౌల్ ఏదో కనిపిస్తుంది. రెడీ చేసాం సార్, కాకపోతే సార్ వాళ్ళకి అలా కావాలి సార్. ఓకే ఓకే. అలా తీసుకున్నాం. డైలీ ఎంతమంది వస్తారండి? అవునా, మీరు కూడా ఇవే తింటారా లేకపోతే మీరు ఇంటికి వెళ్ళి దోశ, ఇడ్లీ అట్లాంటివి ఇవే తింటారా? ఓకే. అండ్ ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఆ రెడీ మిక్స్ బౌల్ని అయితే ఒకసారి చూడొచ్చు. ఇప్పుడే మన ముందు ఫ్రెష్గా అన్నీ కట్ చేసింది. రాజ్మా ఉంది, శనగలు, కార్న్ ఉంది, అట్లాగే కాబూలీ శనగలు అంటారు, అట్లాగే పెసర్లు, పల్లీలు, దానికి సంబంధించి కొత్తిమీర కావచ్చు, సలాడ్. అండ్ ఇక్కడ కస్టమర్ కూడా డిఫైన్ చేస్తున్నారు, మాకు కొంచెం క్యాబేజీ తక్కువ వేయండి లేకపోతే రాజ్మా ఎక్కువ వేయండి అని కూడా. సో వాళ్ళకి తగ్గట్లే ఆవిడ ప్రిపేర్ చేసి అయితే ఇస్తున్నారు. అది కూడా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 minute రెడీ చేసి ఇచ్చేస్తున్నారు. వచ్చి తీసుకొని పోవడమే అనమాట. మనం ఇంట్లో చేసుకోవాలంటే అన్నీ సాధ్యమైన చేసుకునే వాళ్ళు ఒకరైతే మేబీ అన్నీ దొరకక కావచ్చు, లేకపోతే చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ 2 రోజులకి 3 రోజులకి మించి ఉండకపోవడం కావచ్చు. కానీ ఇక్కడ రెడీ మిక్స్ దొరుకుతుంది, అది కూడా హైజెనిక్ దొరకడం మూలంగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, జనాలు వస్తారు. 10 o'clock వరకు మేబీ అయిపోయే ఛాన్సెస్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. బౌల్ ప్రకారం ప్రైస్ అండి. ఇప్పుడు ఈ బౌల్ అయితే ఎంత? 30 సార్. ఇది 40 సార్. ఇంకా పెద్ద సైజ్ కూడా ఉందా? అదైతే ఎంత? 50 రూపీస్ సార్. అంటే ఒక మనిషికి ఒక బౌల్ సరిపోతుందా? ఈ బౌల్ సరిపోతుందా? సరిపోతుంది సార్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు? అవసరం లేదు సార్, డైరెక్ట్ ఓకే. టిఫిన్ చేయడం అవసరమే లేదు. పౌడర్స్ కూడా వేస్తూ ఉన్నారు, నువ్వులు కనిపిస్తున్నాయి. పెప్పర్ పౌడర్ వేస్తున్నారు. ఓకే. లెమన్ కూడా పిండుతున్నారా? లెమన్ పిండుతాం సార్. ఇప్పుడు రాజ్మా కాస్ట్ ఎక్కువ కదండి, ఇవేమొద్దు కొంచెం రాజ్మా ఎక్కువ అయినా కూడా మీరు ప్రైస్ ఏం పెంచరా? సేమ్ అదే తీసుకుంటారా? అదే తీసుకుంటాం సార్. ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అండి. అంటే మీకు ఏది కావాలో అది మాత్రమే అక్కడ మెన్షన్ కూడా చేస్తూ ఉన్నారు, మీకు కావాల్సింది. అండ్ ఇక్కడ తృణధాన్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి, మొలకెత్తిన విత్తనాలు కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే లేదనేది ఏం లేదు, ఇక్కడ క్యారెట్ నుంచి మొదలుకొని అన్ని గింజలు చూడొచ్చు. అట్లాగే కంప్లీట్ గా ఒక ప్రోటీన్ బౌల్. ఒకసారి ఇది ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తారండి. పెసర్లు సార్. పెసర్లు, ఓకే. స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ ఉడకబెట్టిందండి. ఓకే. అన్ని స్టీమ్ చేసినాయి. ఓకే. గుగ్గిళ్ళు. గుగ్గిళ్ళు. ఓకే. బొబ్బర్లు. ఓకే. కాబూలీ శనగ. పల్లీలు. రాజ్మా. ఓకే. సాల్ట్ వేసి ఉడికిస్తారా అందులో? లేదు, వితౌట్ సాల్ట్. ఓకే. సాల్ట్ వేస్తాము. ఓకే. కీరా, క్యారెట్. ఓకే. ఇవి టమాటో, ఇది క్యాప్సికమ్, క్యాబేజీ. ఓకే. అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తారు. అండ్ ఇవి చాట్ మసాలా, జీరా పౌడర్, బ్లాక్ సాల్ట్, కొబ్బరి పొడి, నువ్వులు, పెప్పర్. ఓకే. సాల్ట్ కూడా బ్లాక్ సాల్టే వాడతారు? బ్లాక్ సాల్ట్. ఓకే. ఇవ్వండి. పెసర్లు, శనగలు, బొబ్బర్లు, పల్లీలు, మెంతులు. మీరు ఇంట్లో ఇవన్నీ మొలకెత్తిన తర్వాత తీసుకొస్తారా లేకపోతే కొనుక్కొని వస్తారా? మొలకెత్తి మేమే మీరే చేస్తారు. ఓకే, రైట్. ఇది మొత్తంగా 30 రూపాయలకే పొట్ట నిండా పోషకాలు. అదే ఇడ్లీ, ఉప్మా, దోశ, పూరి తింటే మనకి కార్బోహైడ్రేట్స్ పెరుగుతాయి, మనకి పొట్ట అయితే కంపల్సరీ దాన్ని గిఫ్ట్గా అనుకోవచ్చు. కానీ ఇది తింటే మాత్రం హెల్త్కి హెల్త్. హైదరాబాద్ ఇట్లా దొరుకుతుందన్న మాత్రం అదృష్టం అని చెప్పాలి.